హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్పీ టాక్స్ విత్ కీర్తి. నో ల్యాక్స్ నో డ్రాగ్స్. ఇవాల్టి నా గెస్ట్ తనదైన యాక్టింగ్తో ఇటు ప్రేక్షకుల్లో అటు తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఆయన పేరు ఎప్పుడూ ముందు రాసుకుంటారు డైరెక్టర్లు. సో అంత డిఫరెంట్గా అంత వర్సటైల్గా యాక్ట్ చేస్తూ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా వెబ్ సిరీస్ చేస్తూ రకరకాల డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాత్రల్లో తన ఇమిడిపోయే పాత్రలు చేస్తున్న వర్సటైల్ అండ్ క్రేజీ యాక్టర్ రవివర్మ గారు ఇవాళ క్రేజీ టాక్స్లో నా ముందున్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు క్రేజీ టాక్స్ విత్ కీర్తి. థ్యాంక్ యూ అండి. సార్, యాజ్ ఐ జస్ట్ సైడ్ ఇందాక నా ఇంట్రడక్షన్లో రోజు రోజుకి మీ ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈవెన్ ఇన్ గ్రేస్ యూ ఆర్ లుకింగ్ సో యంగ్, ఫిట్ అండ్ ఫైన్. నాకొద్దు, నాకు పోవాళ్ళు అంత ఏజ్ పెరగాలి, అసలు యంగ్గా ఉందా అనే ఉద్దేశం లేదు. ఎందుకు సార్ బ్యాక్ టు బ్యాక్ జబర్దస్త్ రోల్స్ చేస్తూ ఉన్నారు? అసలు ఏజ్తో వయసుతో సంబంధం లేని రోల్స్ అన్ని చేస్తూ ఉన్నారు. ఒకసారి పెద్ద పెద్ద క్యారెక్టర్లు, ఒకసారి గ్రౌండెడ్ క్యారెక్టర్లు, చాలా ఆనందపడుతున్నారు కానీ వినాలని లేదు నాకు. ఎందుకో చెప్తా. ఒకటి అర్థమైంది ఇన్నేళ్ల నాకు, ఒక 20 years ఆఫ్ కెరియర్లో అర్థమైన విషయం ఏంటంటే హీరో అనేవాళ్ళు యంగ్గా కనిపించాలి, క్యారెక్టర్ యాక్టర్ అనేవాళ్ళు ఓల్డ్గా కనిపించాలి. దిస్ హస్ వర్క్డ్ అవుట్ లైక్ ఫర్ గుడ్. వాళ్ళు ఎంత ఓల్డ్గా కనిపించగలిగితే ఫ్లెక్సిబిలిటీ అంత ఉంది అని చెప్పి తీసుకుంటారు. హీరోలు ఎంత యంగ్గా ఉంటే అన్నేళ్ళు ఆ లెగసీ కానీ ఉంటుంది. నా దారుణం ఏంటంటే నేను హీరోని కాదు, ఓకే, బట్ ఏంటి అంటే నా స్కిన్ టోన్ కానీ ఇది కానీ ఇట్ డస్ నాట్ రిజంబుల్ ఎంటైర్లీ అ క్యారెక్టర్ యాక్టర్. ఇప్పుడు మన సపోజ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారనుకోండి, ఆయన ఆహార్యం ఇలా పెద్ద కళ్ళు మళ్ళీ అలాగే రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, శ్రీకాంత్ అయ్యం గారు కానీ, ఇలా చాలామంది దే ఆర్ ఫ్లెక్సిబుల్ టు లుక్ అ సర్టన్ వే. సో అజయ్ అన్న నా ఫ్రెండే, సో ఇది లైక్ హీ లుక్స్ రోబోట్. నేనేమో ఇలా యంగ్గా, ఎందుకు యంగ్, ఏం చేయాలి యంగ్ ఎందుకు సార్? దట్స్ లైక్ క్రెడిట్ కార్డే కదా. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇప్పటికి నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికి ఏంటి అప్పటికి ఇలానే ఉన్నారు, ఎప్పటికీ ఇలానే ఉన్నారు అంటే, సో దే ఆర్ నాట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంటో లేకపోతే మేకర్సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్సిషన్ మీ ఇన్ టు అదర్ బిగ్గర్ రోల్స్. అలా అని చెప్పి నేను ఇప్పుడు కొత్త హీరోలకి ఫ్రెండ్ చేయలేను. ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా, ఒక 2-3 చేశాను. బట్ కొత్త హీరోలకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న కౌంటర్ పార్ట్స్లో చేయలేను కదా. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఓల్డర్, ఈదర్ ఫాదర్, బాబాయ్, లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకొంచెం రీజనబుల్గా ఒక 10 years ఓల్డర్, అలాంటివి చేయాలి. అలాంటివి ఏమో మనకి కనిపించట్లేదు అంటారు, అందుకే ఈ తెల్లగడ్డ వేసుకుని తిరుగుతున్నానండి. చూడండి ప్రేక్షకులారా, చూడండి. ఈ బాధ వల్ల ఏమైనా మంచి రోల్స్ మిస్ అయ్యి అబ్బా ఇది నాకు డెఫినెట్లీ అంటే ఈ రోలు ఆ రోలు అని నేను చెప్పను కానీ డెఫినెట్గా రవి గారు మీరు అంత ఆన్ రండి అంటారు, బట్ ఆ ఏజ్ ఆన్, బట్ రోల్ చేయగలుగుతారని నమ్మకం ఉంటుంది కానీ ఐ మైట్ నాట్ లుక్ దాట్ వే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పచ్చు అయిపోయింది దాని గురించి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేవులేండి అలా స్పెసిఫిక్గా నేను ఇప్పుడు ఒకటి తీయలేను కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు అది చెప్పి ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే నాకు శ్రీవిద్య అనే ఒక డైరెక్టర్ బసవ, శ్రీవిద్య బసవ అని, సో షీ డైరెక్టెడ్ మూవీ కాల్డ్ హత్యలో నేను వైఎస్ వివేకానంద రెడ్డి చేశాను, 63 year old. ఓకే, దట్ లుక్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. వైట్ అది కద్దర్ లాంటిది అది వేసుకుంటే మనం ఎంత యంగ్గా ఉన్నాం అనేది అనిపిస్తుంది ఆటోమేటిక్గా. తెల్ల హెయిర్ మొత్తం మీసాలు అవి తెలుపు పెట్టేసి ఓవరాల్గా చాలా బాగా వచ్చింది అది. I was able to do that. Absolute వర్కే కాదు, బయట కూడా చాలా బాగా మంచి రిసెప్షన్ వచ్చింది. అమెజాన్లో కూడా ఇట్ రియలీ డిడ్ వెల్. కొంచెం గతంలోకి వెళ్దాం. సిబిఐటిలో ఇంజనీరింగ్, చాలా దూరం వెళ్ళిపోయారు, న్యూయార్క్లో 30 ఏళ్ళకి వెళ్ళారు, కొంచెం కాదు హాఫ్ అయిపోయింది. ఎంఎస్ చక్కగా సాఫ్ట్వేర్ లైఫ్ సెటిల్ అయినా ఇంకా అనుకుంటారు ఎవరైనా, హ్యాపీగా సెటిల్ అయిపోదాం పెళ్లి చేసుకొని చక్కగా అని అనుకుంటారు. ఏం సార్ ఇది మళ్ళీ బైపాస్ వెళ్ళిపోయారు? బైపాస్ ఏం కాదు యాక్చువల్లీ, అదే బైపాస్, ఇంజనీరింగే బైపాస్ ఫస్ట్ నుంచి. అది ఇంట్లో కోసం ఇంట్లో వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఏమనలేదు దాన్ని. బట్ ఏంటంటే when you come from a very reasonable or middle class
వేర్ ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్. అంటే నెక్స్ట్ ఏంటి అనే పాయింట్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ ఏంటి అనే పాయింట్ ఉన్నంత కాలం మనం ఎంతో కొంత సేఫ్టీయో, అది వెరైటీ అనమాట సిచ్యువేషన్. సేఫ్టీ నా కోసం అంటే నేను ఎప్పుడు చాలా రిస్క్ టేకర్ నేను ఒక రకంగా. ఓకే, ఒకలా భయస్తులా కనిపిస్తాను, ఒకలా రిస్క్ టేకర్లో ఉంటుంది. భయం దేంట్లో ఉంటుందంటే రేపు నెక్స్ట్ మంత్ ఎంటర్ అనే భయం ఉంటుంది. రిస్క్ టేకింగ్ ఎలా అంటే లైఫ్ ఏమైపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుంది. సో ఐ డోంట్ కేర్ హౌ మై లైఫ్ విల్ యూ డోంట్, బట్ ఫ్యామిలీ కేర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే బికాజ్ యూ డూ అ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ యువర్ డిసిషన్స్ గో ఇట్లా పైకి కిందకి అవుతాయి అనమాట. అంటే మా నాన్నగారు హీ వాజ్ గవర్నమెంట్ జాబ్, బట్ హీఈస్ వెరీ వర్కహాలిక్. ఆయనకి పని అంటే చాలా ఇష్టం. అండ్ at a point he did 3 jobs. ఓకే, సో ఆయన ఏంటంటే ఊర్లో ఉన్నదంతా అలా ఇలా వదిలేసి వాట్ ఎవర్ ఇలా వ్యవసాయం అనేది కాకుండా హీ టుక్ అ రిస్క్ స్టడీస్. మిగతా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు పెద్దగా ఏమి చదవలేదు కానీ హీ టుక్ డీవియేషన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. అయితే పెళ్ళిళ్ళు తొందరగా అయిపోతాయి కాబట్టి ఆయనకి ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేశారు. ఓకే, కరెక్ట్ ఇంటర్మీడియట్ అయ్యే టైంకి నేను పుట్టేశాను అనుకోండి. ఆల్మోస్ట్ he was 20 years when I was born. Okay, so it's you are the only, no two me and my brother. సో విషయం ఏంటంటే ఆయన వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం కోసం he was the first one to come to Hyderabad from the whole family. సో ఎవరు ఇక్కడ డైరెక్ట్ గా అంటే ఆడపద అక్కడ ఇక్కడ కొంత రిలేషన్స్ కొంత హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. I will still thank them for that, but then he really had to get his footing అనమాట. అలా చేసుకుని మమ్మల్ని తీసుకొచ్చి మేము ఇక్కడే చదువుకుని చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నేను నా ఏజ్ 1 అప్పటి నుంచి. సో ఆఫ్టర్ యూ గో త్రూ దట్ హోల్ థింగ్ ఇట్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. వీఆర్ ఆల్ హ్యాపీ, we were happy, very happy. But then ఇంత చేశారు కదా, మళ్ళీ సడన్గా మళ్ళీ రాక్ బాటం హిట్ అయిపోతామేమో. అంటే ఆయన అనేది ఏంటంటే అరే నేనైతే నేను నిన్ను పెట్టి సినిమా తీయలేను. I cannot support you in movies, okay? I can support you morally, but I cannot support you financially or something like that. It's a separate track completely. నాకు తెలియదు, నాకు తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, ఇట్స్ అప్ టు యూ అని. మరి చూసుకో ఒకసారి అంటే నాకే కొద్దిగా పాప ఎంత కష్టపడి ఇవన్నీ సెట్ చేస్తుంటే మళ్ళీ మనం సప్మని వెనక్కి లాగేసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఎక్కడో మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు, అవన్నీ ఉన్నాయి. సో ఐ కైండ్ ఆఫ్ వెంట్ త్రూ విత్ ఇంజనీరింగ్. అది దట్ ఈస్ హౌ CVIT హ్యాపెండ్. బట్ యా, సో అక్కడ నుంచి MS in New York was an excuse to go there and learn acting actually. ఎందుకురా ఇక్కడెందుకు నేర్చుకోలేదు అక్కడెందుకు నేర్చుకున్నావు అంటే చెప్తా. నేను ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని ఒక ఎవరితో పెళ్లిలో కలిసా. సార్ నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అది ఇది అంటే అవునా, ఓకే కమ్ టుమారో టు మై ఆఫీస్ అన్నాడు. టుమారో టు ఆఫీస్ వెళ్ళాను. నెక్స్ట్ డే ఆయన చెన్నై వెళ్ళిపోయారంట ఏదో పని మీద. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ హీస్ లైక్, నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఐ వాజ్ లైక్ 42 kgs ఆఫ్టర్ ఇంజనీరింగ్. అంటే ఈరోజు వెరీ లీన్ అన్నమాట. మన ఎవరో ఇక్కడ బాగా లీన్గా ఉండేది ఎవరో ఉన్నారు యాక్టర్, మహేష్ మహేష్ కంటే ఇంకా సన్నగా ఉండేవాడిని అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ద అసిస్టెంట్ డైరెక్టర్ వాజ్ డూడ్ నువ్వు ఇంజనీరింగ్ అది చేసావు కదా, మరీ సన్నగా ఉన్నావు, యాక్టింగ్ ట్రై కొట్టాలంటే కొద్దిగా యూనో అసలు వై డోంట్ యూ గో టు US అని ఒక సలహా ఇచ్చాడు. ఈజ్ లైక్ వై డోంట్ యూ గో టు US అన్నాడు. ఎందుకు అంటే ఇంజనీరింగ్ నుంచి చేసావు కాబట్టి US ఛాన్స్ ఉంటుంది, వెళ్ళి అక్కడ ఒక 2 years 3 years బాగా బాడీ ఆర్ పుట్ ఆన్ సమ్ వెయిట్. అది ఇదే నాకేంటంటే అప్పుడు వెయిట్ అని కాదు, నేను ఎలా చూసానంటే దాన్ని ఇట్స్ మోర్ లైక్ యుఎస్లో యాక్టింగ్ కూడా ఏముంది, కొంతమంది అప్పటికి వెళ్తున్నారు నేర్చుకుని వస్తున్నారు. సో వై డోంట్ ఐ యూజ్ మై ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ టు కైండ్ ఆఫ్ గెట్ ఇన్ టు అని చెప్పి అనుకునే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత చూసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటేనేమో అక్కడ థియేటర్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ $70,000 అట్ దట్ టైం 3 yearsకి. ఓరే బాబోయ్ $70,000 నేను ఎక్కడ పడుతుండ్రా బాబు అని చెప్పి అప్పుడు మళ్ళీ మాస్టర్స్ కంటిన్యూ అయిపోయాయి అనమాట. అలా జరిగింది. సో అటు నుంచి మళ్ళీ వెన్నెల మూవీ. సరే, ఈ క్వశ్చన్కి వచ్చే ముందు సార్, మీరు ఒక సన్గా డిఫరెంట్, మీరు ఒక ఫాదర్గా డిఫరెంట్. ఇప్పుడు ఇదే రోలర్ కోస్టర్ రైడ్ మీ సన్ మీకు తిప్పితే మళ్ళీ నేను యాక్టింగ్కి వెళ్తాను, నేను అది చేస్తాను, ఆర్ డాటర్ హూవర్ ఇట్ మే బి, అప్పుడు మీ డెసిషన్ ఏముంటుంది? గో అహెడ్ అంటారా, ఎందుకు అంటారా, లేకపోతే కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అంటారా? నేను అసలు ఎప్పుడు నువ్వు తీసుకెళ్ళాలంటే అప్పుడు తీసుకెళ్ళంటాను.
however you want to go, you go. Only thing is illusion kinu ప్రాక్టికాలిటీ. ప్రాక్టికాలిటీ అంటే అలా కాదు. నేను మంచి నటుణ్ణి అనుకోవటం, నేను బాగా చేస్తాను అనుకోవటం ఒక ఇల్యూషన్ అయి ఉండొచ్చు, లేదా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒక ఇల్యూషన్ అయి ఉండొచ్చు. నిజంగానే ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియకుండా. అంటే యాక్టింగ్ ఇది అని ఎవరు డిఫైన్ చేశారు? మామూలుగా చాలామంది నేను మంచి యాక్టర్ని అనుకుని చాలా ట్రైల్ కొడుతుంటారు. అదొద్దు. యూ షుడ్ బి రియలీ కాంక్రీట్ అబౌట్ నీకు ఎంత వచ్చు అనేది పక్కగా, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత పెట్టగలుగుతున్నావు అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే నువ్వు వెళ్ళు. ఆ క్లారిటీ వచ్చేదాకా కొద్దిగా టేక్ టైమ్ టు ఫిగర్ అవుట్ దాట్ అంట. నేను నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఉందని అనుకుంటున్నావా? దర్ ఇస్ దట్ డిఫరెన్స్. సరే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో కూడా చేంజ్ వచ్చేసింది. 20 years బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇవాళ రేపు పిల్లలకి సజెస్టబుల్లా, నాట్ సజెస్టబుల్లా, నేను వచ్చేస్తాను మీరు అన్నట్టు ఇల్యూషన్లో ఉండిపోయి యాక్టింగ్ వరల్డ్ ఇస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రొఫెషనల్గా వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్గా తీసుకుంటున్నారు, కానీ దట్ సంథింగ్ డిఫరెంట్. అగైన్ యూ హ్యావ్ టు డీల్ విత్ మెనీ థింగ్స్ హియర్. రోలర్ కోస్టర్ రైడ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. వేరే జాబ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్? అది ఎప్పుడూ ఉంటుంది. ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ దట్స్ అ కన్సిస్టెంట్. ఇది అనుకుంటే ఇది అంతే. డిఫరెన్స్ ఇస్ కాన్స్టెంట్. అంటే పక్కా ఎవ్రీ 10 ఏళ్ళకి మారిపోద్ది అనేది కాన్స్టెంట్, ఖచ్చితంగా మారుతుంది. అది ఫిక్స్ అయి దిగాలి. అది దిగటం కాదు, ఏ ఫీల్డ్లో అయినా మారుతుంది. ఇప్పుడు ఎందుకు ఐటీలో ఉంది, ఐటీలో ఇప్పుడు ఏఐ వచ్చింది, మిమ్మల్ని తీసేస్తున్నారు, అవి ఇవి అన్ని మీరు చేసే పనులన్నీ ఏఐ చేసేస్తుంది. జాబ్ ఇన్సెక్యూరిటీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. సో దెర్ ఇస్ నో ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టు థింక్ too much about one certain career. It is about how much you can give into it. అంటే నువ్వు కింద పడ్డావే అనుకో, పడతావు, అసలు లెగవు, ఓకేనా నీకు? అది ఫిక్స్ అయితే ఏదైనా ఒకటే. ముందు ఇంకా నయం. మా టైంలో ఏంటి అంటే ఇంజనీరింగ్ చేస్తే ఆ జాబు, అంతకుముందు జనరేషన్లోనేమో గవర్నమెంట్ జాబు ఇలా ఉండింది పర్మనెన్స్కి. ఇంజనీరింగ్ చేసేసి అమెరికాను, లేకపోతే ఇంజనీరింగ్ చేసేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మంచి జాబ్ తెచ్చుకుంటే సెట్ అని. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఈజీ రిస్క్ తీసుకోవటం. ఎందుకంటే దాంట్లోని కన్ఫర్మేషన్ లేదు, దీనిలోని కన్ఫర్మేషన్ లేదు. సో ఐ వుడ్ సే డూడ్ గో హెడ్ అంటాను నేను. సార్, మీ ఫిజిక్ వల్ల కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయ్యే పరిస్థితులు అలా వచ్చాయని అన్నారు కాబట్టి, ఎందుకు రవి వర్మ ఈ డెసిషన్ తీసుకున్నావు అని కూర్చొని ఎప్పటికైనా మీ లైఫ్లో ఆలోచించిన రోజులు వచ్చాయా? బికాజ్ ఈ రోజు టైంకి వెళ్ళిపోవాలి అని బిజీగా ఉంటారు. మేబీ ఈ వీక్ అంతా, ఈ మంత్ అంతా, ఒక్కొక్క రోజు ఉండకపోవచ్చు. యుల్ బి సిట్ బ్యాక్, చాలా రోజులు ఉండకపోవచ్చు ఒక్కొక్క రోజు. సో ఎట్లా మోటివేట్ చేసుకుంటారు? ఏం చేస్తుండే ఆ టైంలో మీరు ఖాళీ ఉన్నప్పుడు? కానీ ఎట్లా యూనో ఏంది ఇన్ని రోజులు ఖాళీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా రాదా అని ఆలోచించేవారా? వాట్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ మీ మైండ్లో? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇది వెరైటీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ పెరిగిపోయింది ఆ విషయంలో. అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడంతా కూడా ఎంతో కొంత వర్క్ ఉండేది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వీడు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి నెలకి 25 రోజులు నేను ఎప్పుడు పనిచేయాల. నెలకి ఒక 12-15 అది ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ఉంది. సో నాకు పెద్దగా ఇప్పుడు ఏమందంటే నాకు రిలాక్స్ అయిపోయాను నేను. అంటే మెంటలీ ఆల్సో నాకు ఇప్పుడు ఏంటంటే మీరు ఫుల్ 1 month పని ఇచ్చారనుకోండి, నేను చేయనేమో. అంటే చేయనంటే నా ఉద్దేశం ఇట్స్ మోర్ లైక్ 20 days, ఒక 20 days. అంటే బికాస్ ఐ టెల్ యూ వై. యాక్టింగ్ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ ప్రాసెస్. ఓకే, అది ఇలా పుస్తకం ఆ డైలాగ్ తీసుకుని ఓకే కమాన్ రెడీ, నేను అలా చెప్పను. నాకు ఐ లైక్ టు బీ దట్ పర్సన్. ఐ లైక్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. పరకాయ ప్రవేశం అనేది పెద్ద పదాలు అనుకోండి. ఐ లైక్ టు ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో ఎవ్రీ టైం ఫ్రెష్గా ఇవ్వాలంటే ఇది రోజు పెన్నం మీద వేసే దోశ కాదు. అంటే ఒక టెంపరేచర్లో పట్టమని పడిందంటే టట్టమని వచ్చేసి రెడీ అనడానికి యూ వాంట్ టు ట్రై సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ద సేమ్ క్యారెక్టర్. మీరు ప్రతిరోజు పోలీస్ ఇచ్చినా ఒకటే, నేను ప్రతిరోజు దొంగనిచ్చినా ఇంకోటి ఇచ్చినా, ఈరోజు ఏమైనా కొత్తగా చేద్దాం రా, ఆ కొత్తగా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు రాదు కదా, ఎక్కడైనా రెడీ అయ్యి వస్తుందా? కాదు కదా. సో దట్స్ వెన్ ఐ వాంట్ టు టేక్ టైమ్. సో
ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ డూయింగ్ దాట్. అందుకే నా ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా డేట్లు ఒప్పుకోను, అదొకటి ఉంది. ఓకే, ఓ 2-3 సినిమాలు వచ్చేస్తే ఒకేసారి అది మరి నేను అది చేస్తానంటే ఏముందండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం అంటే నాకు ఎక్కడో, బికాజ్ ఏమైపోతుంది అంటే తర్వాత ప్రెషర్ పెంచేస్తారు ఒకసారి. నేను ఒక్కోసారి 56 గంటలు పనిచేస్తాను డైరెక్ట్గా, 56 hours. మరి అప్పుడు ఎట్లా సార్ క్యారెక్టర్స్ మేనేజ్ చేస్తారు? మధ్యలో పట్ అంటే క్యారెక్టర్స్ మెయింటైన్ అవుతున్నాయి, బాడీ లాంగ్వేజ్, హెయిర్, అవన్నీ మారుతాం, అవన్నీ హెయిర్ ఇస్ ద ఫిజికాలిటీ వేరు, ఎమోషనల్ ఇంటిగ్రిటీ ఇస్ ఫైన్. యాజ్ ఫర్ ది క్యారెక్టర్ ఐఎమ్ బానే, అదొకటి నా క్లారిటీ ఉంటుంది. ఓకే, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టు దిస్ వన్ టు దట్ వన్, ఆ క్లారిటీ ఉంది. బట్ నేను అదే అంటాను, 56 గంటలు కంటిన్యూస్ గా పనిచేసిన అవసరం అంటే వై షుడ్ యూ ట్రై అండ్ డూ ఇట్ అంటాను నేను. కంటిన్యూస్ 56 hours అంత డెస్పరేట్ లేరా మీరు? కొంతమంది డెస్పరేషన్ చేయాల్సిందే, వీళ్ళు డూ ఆర్ డై ఇయ్యాలి, కాకపోతే రేపు అన్నట్టుగా ఉంటారు కదా. తప్పదు కాబట్టి నేను చేయటానికి రెడీ. ఓకే, బట్ దాన్ని డైరెక్ట్ గా దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అని నేను ఎప్పుడు తీసుకోవట్లేదు. సో తప్పదు ఎందుకు వచ్చింది 56 గంటలు అంటే అందరికీ ఏదో హడావుడి ఉండే వచ్చింది, నేను కాదని అనట్లా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ డోంట్ ఇంటర్సెప్ట్ టూ మెనీ. సో పాత్రకి న్యాయం చేయాలనుకునే మీరు 56 గంటలు వరుసగా వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా సార్ మేనేజ్ చేస్తారు? సెట్ డిఫరెన్స్, మనుషుల డిఫరెన్స్, క్యారెక్టర్ డిఫరెన్స్, మొత్తమే డిఫరెంట్ కదా. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అంటే ఫిజికల్గా ఇప్పుడు ఈ గెడ్డం, మీసం, జుట్టు అవి నాకు ప్రాబ్లమ్స్. అవి అంటే ఒక దాంట్లో గెడ్డం ఉండి ఇంకో దాంట్లో తగ్గించాలంటే అది నాకు చెప్పలేను. కానీ మెంటల్ స్టేట్లో వేరియేషన్స్ ఆర్ ఓకే కంప్లీట్లీ. నేను అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను నాదేంటి అంటే ఈరోజు నేను ఒక సినిమా కమిట్ అయితే అది ఇంకా లాస్ట్ డబ్బింగ్ చెప్పేదాకా దట్ క్యారెక్టర్ విల్ బీ విత్ మీ. ఐ విల్ నాట్ లీవ్ ద క్యారెక్టర్. ఒక్కోసారి నేనే వదిలిచ్చేసుకుందాం క్యారెక్టర్ అని చెప్పి ప్రొడ్యూసర్కో డైరెక్టర్ కాల్ చేసి డబ్బింగ్ ఎప్పుడు అంటే వదిలిచ్చేసుకుందాం అంటే అయిపోయింది, షూట్ అయిపోయింది, ఐ వాంట్ టు జస్ట్ గో అహెడ్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ గుడ్, మంచిగా క్లోజ్ చేసుకుని నెక్స్ట్ దానికి అన్నట్టు ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు అడుగుతుంటే ఏంటి అయిపోయిందండి ఎప్పుడు డబ్బింగ్ ఎప్పుడు, ఐ విల్ నాట్ బాదర్ దెమ్. బట్ what I'm saying is I just want to I keep traveling with my characters until it is done. సార్ మీరు చేసిన ఎన్నో పాత్రల్లో మీతో ఎప్పుడు కట్ ఆఫ్ అవ్వని పాత్ర ఏదైనా, ఆ షేడ్స్ మీతో ఉండిపోయి, లేదా మీరు చూసిన పాత్రలు, క్యారెక్టర్స్, డైరెక్టర్స్ వచ్చి ప్రాణం పోసిన పాత్రలు మీతో ఎప్పటికీ ఉండిపోయిన పాత్ర, మీరు ప్లే చేసింది కానీ మీకు ఆర్టిస్టులు ప్లే చేసింది కానీ, ఇది నేను చేసి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది అనిపించింది కావచ్చు, లేకపోతే బా ఇదిరా మనిషి అంటే అనిపించిన సైన్స్ కావచ్చు, ఏదైనా పాత్ర మీకేమైనా నేర్పించింది కావచ్చు, లేదా ఈ పాత్రలాగా నేను ఇది వదిలించుకోవాలనుకుంది కావచ్చు. అంటే మొత్తానికి మీరు యాక్టర్ పాత్రలోనే ఉంటారైతే. అంటే అలాగే నేను ఏంటంటే నాకు నేర్పించడం లేదా ఇట్స్, మీరు చాలా పెద్ద క్వశ్చన్ ఒక చిన్న ఒక సెంటెన్స్లో అన్నట్టు అడిగినట్టు ఉంది. విల్ పిక్ సంథింగ్ అది సార్ ఎట్లయినా ఏదైనా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. See, I am not going to take the qualities of a character into me. నేనే రాదర్ బికాస్ నేనే అయ్యి బాబాయ్ ఆ క్యారెక్టర్లన్నీ నేను నా నెత్తి మీద వేసుకునేటట్టుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేవాడినేమో. ఆల్మోస్ట్ అని కాదు, ఆ చేసిన బది చాలా దారుణమైన పాత్రలు కాబట్టి. సో నో ఐ డోంట్ టేక్ ద క్యారెక్టర్స్, నా పాత్రల ఎలిమెంట్స్ నేను తీసుకోను. ఎందుకంటే యాజ్ అ పర్సన్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ యాజ్ అ పర్సన్, యాజ్ అ నా బిహేవియర్, నేను ఒక మనిషిలాగా నేను ఓకే. సార్ ఇప్పుడు కామెడీ చేయడం ఈజీయా, మీలాగా విలన్ చేయడం ఈజీయా? విలన్ చేయడం ఈజీ. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే మీరు నాకెవరో ఇవ్వలేదు, పొరపాటున విలన్ చేసినందుకు, విలన్ చేసిన పాపానికి మామూలు కామెడీకి అనర్హుల్లాగా ఫీల్ చేస్తారు. ఐ మీన్ పక్కన పెట్టినట్టు. ప్రేక్షకులు బయట కలిసినప్పుడు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? ఎప్పుడు తిట్టకుండానే రియాక్ట్ అవుతారు? లేదు, అది మారింది చాలా. అంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం చేశాను వెన్నెల, రాఖీ, మధ్యలో ఒక 10 ఏళ్ల క్రితం చేశాను క్షణం. బట్ ఐ థింక్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ, అంటే క్షణం ఒకటి, అసుర ఒకటి, ఇలా నేను చేసిన నెగిటివ్ క్యారెక్టర్స్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎస్, అగ్రీడ్, బట్ ఇట్స్ అ టైమ్ ల్యాప్స్. 20 years బ్యాక్ ఇప్పుడు ఒక యావరేజ్ ఆడియన్స్ ఏజ్, ఓకే, అప్పుడు 20 ఏళ్ళు ఉన్న
20-25 years ఉన్న ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళకి 45-50 కదా. సో వాళ్ళది అదొకే. నేను ఒక 10 ఏళ్ల క్రితం టాక్సీ వాలా చేసిన వాళ్ళు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, దే రిలేట్ అ లాట్ మోర్ ఆఫ్ మీ ఇన్ టాక్సీ వాలా దెన్ రాఖీ. దే హ్యావ్ నో ఐడియా హూ ఐఎమ్ ఇన్ రాఖీ బేసికలీ. సో ది ఏజ్ గ్రూప్ మీరు తీసుకుంటే ఒక 20 నుంచి 35 దాకా ఉండే ఏజ్ గ్రూప్ నన్ను పెద్ద పట్టించుకోరు, అంటే ఇలా విలన్ లాగా. వాళ్ళకి కొంత క్షణం గుర్తుంటుంది, అసురా అలాంటివి కొన్ని గుర్తుంటాయి, కానీ దే ఆర్ నాట్ యాజ్ గ్రూసమ్ యాజ్ రాఖీ ఆర్ యూనో. సార్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు, చాలా చాలా మూవీస్ చేస్తున్నారు, చాలా చాలా నిడివి ఉన్న పాత్రలే పోషిస్తున్నారు అని విన్నాను. లైక్ న్యూటన్ స్టార్ లో కానివ్వండి, వాళ్ళు కానీ ఆ షేడ్స్ గురించి, ఆ క్యారెక్టర్స్ గురించి మీ దాకా వచ్చిన యూనో, అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక వర్సటైల్ యాక్టర్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆ వెబ్ సిరీస్ గురించి చెప్పండి సార్. అండ్ లైక్ మూవీస్ కూడా పైప్ లైన్ లో చాలా ఉన్నాయి, అన్ని కూడా మంచి మంచి డిఫరెంట్ వర్క్ సాటిస్ఫాక్షన్ మీకు ఇచ్చే పాత్ర మాకు. వర్క్ సాటిస్ఫాక్షన్ మాత్రం హై లెవెల్లో ఉంది, ఎందుకంటే బాగా మంచి ప్రాజెక్ట్స్. ఇప్పుడు మొన్న గాసిప్ అనే ఒకటి రిలీజ్ అయ్యింది. గాసిప్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ప్రైమరీలీ, అండ్ షీస్ డన్ అ గుడ్ జాబ్ రాశి. బట్ ఆల్సో నా రోల్ ఏంటి అంటే తనకి మేనమావ. ఓకే, ఫిజికలీ లిమిటేషన్స్ ఉంటాయి నాకు. ఐ కాంట్ యూనో నాట్ పోలియో బట్ బేసికలీ స్టిక్ ఉంటుంది మీ చేతిలో. సో అది నేను అది బాడీ అది ఏమంటారు బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన అదైతే కనుక. బట్ ఓవరాల్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఉంటాను నేను ప్రిటీ మచ్. ప్రతి పాత్ర నాతోటి టచ్ బేస్ అవుతుంది అనమాట మొత్తం సినిమాలో. దేర్ ఇస్ నో సింగిల్ క్యారెక్టర్ విచ్ డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ ద మూవీ. ఓకే, నేనేంటంటే చెప్పుడు మాటలు, నేను సొంత పెద్ద కూతుర్లా పెంచుకుంటాను అమ్మాయిని. బట్ అయినప్పటికీ చెప్పుడు మాటలకి నేను కొద్దిగా హర్ట్ అయ్యి నేను తన్ని హర్ట్ చేస్తాను అనమాట. అంటే ప్రిటీ మచ్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ యునో వైభవ్ హ్యాస్ గివెన్ మీ. సో అదొకటి. న్యూటన్ థర్డ్లో కూడా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. కొంత నా క్యారెక్టర్ పాత క్యారెక్టర్ ఉంటుంది కొంత, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మై వైఫ్స్ అంటే హస్బెండ్ వైఫ్లో వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి షెల్లీ అని, ఆవిడ మలయాళంలో చేస్తారనమాట. మిన్నల్ మురళి అని ఒక సినిమా ఉంది, దాంట్లో షీ ప్లేడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. So alaga there's a certain amount of chemistry. There's a full length role. It's a full length. Okay. It's coming 7th August release. Sumanth Jagpal Babu garu avasrala mallinemo Trinath ani mana committee korala abbai. So I play the father of Trinath anamata. Okay. We play father and mother of Trinath. Okay. I loved it. Every day batting gatiga. సూపర్. ఇది అంతే, గాసిప్ కూడా అంతే, అది కూడా బ్యాటింగ్ బాగా చేసాం అనమాట. వాలి వచ్చేసి దిలీప్ అని డైరెక్టర్, అండ్ రోనిత్ వచ్చేసి విక్రమ్ ప్రొడక్షన్స్ దాంట్లో హీఈస్ ద మెయిన్ లీడ్. అండ్ యా ఇట్స్ అ గుడ్ మూవీ. వాలి కూడా వాలీబాల్ బేస్డ్. మన ఆంధ్రాలో లీగ్ మ్యాచ్లు ఉంటాయిగా, సో ఆ లీగ్ మ్యాచ్లు, అక్కడ పాలిటిక్స్ అవన్నీ వాలీబాల్లో బాగా. సో అదొక ఫుల్ లెంత్ రోల్. అది మెయిన్ విలన్ ఐ కెన్ సే ప్రాబబ్లీ. ఐ కెన్ సే అంటే స్పోర్ట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డీల్ దాంట్లో. సో విలన్ ఇస్ నాట్ లైక్ యూనో విలన్ హీరో కాన్ఫ్లిక్ట్ కాదు అది, ఆటకు సంబంధించిన డ్రామాతో వచ్చే కాన్ఫ్లిక్ట్ అనమాట. ఐ ట్రై టు బీ ది ఆబ్స్టికల్ ఫర్ దెమ్. అట్లా. సో అది వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా సార్, వాటిని చెప్పండి. వెబ్ సిరీసా? మొన్న ఇసుకపట్నం రిలీజ్ అయింది. ఇసుకపట్నం ఒక 4 ఎపిసోడ్స్లో ఉంటాను, 4-5 దాకా కూడా. సో యా. సార్ మీరు ఒక యాక్టర్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు? నేనా కామెడీ. ఓకే. నాకు డార్క్ లైట్ తీసేసి మీరు పెట్టారంటే నా వల్ల కాదు. అంటే చాలా భయం కాదు,
నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం అన్నాడు, బయట కనిపిస్తూ ఉండాలి. సో కొంతైనా వెళ్తూ ఉండేటట్టు ఉంటే పర్లేదు. అదే మీరు డార్క్ ఇంటెన్స్ ఏదో తీసారనుకోండి, అవునా ఓ నైస్ మూవీ అని, బట్ నేను మళ్ళీ దాన్ని చూస్తానంటే చాలా ఐ డోంట్ థింక్. సార్ యాక్చువల్ గేమ్లోకి వెళ్ళే ముందు ఎన్నో మంచి మంచి పాత్రలు చేశారు, ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు మీరు. ఒక బ్రాండ్ ప్రమోషన్ అంటూ ఇంకా లాగ్ అయింది రవివర్మ గారికి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉండుంటే బాగుండేది, ఇంకో నెక్స్ట్ లెవెల్. చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ ఒక్కటి పట్టుకొని ఐ థింక్ దట్స్ ఇక్కడ రెండు ఉన్నాయండి. రెండు ఏంటంటే చేసింది నేను కొద్దిగా ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ చేశాను, అదొకటి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాత్ర నుంచి ఇప్పుడు నేను టాక్సీ వాళ్ళలో ప్రొఫెసర్ చేశాను, మళ్ళీ ప్రొఫెసర్ వచ్చేదాకా నన్ను పిలవరు. ఓకే. అదే ఇప్పుడు సపోజ్ మేబీ తమిళ, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు కదా తమిళ సినిమా మలయాళం సినిమా అని, నాకు తెలిసి తమిళ సినిమా మలయాళం సినిమాలో ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోరు ఎవరు. తమిళ్లో ఏంటంటే మీరు మనిషి పాపులర్ అయ్యారు అంటే, ఓ సినిమాలో పాపులర్ అయ్యారంటే తన్ని అక్కడి నుంచి తీసుకుని వేరే దాంట్లో ట్రై చేస్తారు, డిఫరెంట్ పాత్రలకు అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు ధనుష్ గారితో పాటు 4 ఫ్రెండ్స్ వచ్చారు, ఆ 4 ఇప్పుడు హీరోలు. వాళ్ళ సినిమాలో పాపులర్ అయితే నెక్స్ట్ టైం ఆ పాపులారిటీని బట్టి అదే దీనికి వాడరు. అంటే నేను విలన్లా పాపులర్ అయ్యానండి రాఖీ అప్పుడు, మళ్ళీ నన్ను ఇంకో రాఖీ లాంటి ఇంకో విలన్కే మళ్ళీ ట్రై చేస్తారు. నేను కొద్దిగా మంచోడి పాత్ర వేయాలి అంటే నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడండి, ఇది ఇక్కడ లెక్క అయితే అది ఉంది. ఓకే, సో నేనేమంటానంటే నాకు అది భయం వేసింది. ఐ కాంట్ బీ సేమ్ మౌల్డెడ్ ఇన్ టు ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో నేనేమో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోయాను. సో నాకేంటంటే ఒక ప్రొఫెసర్ రోలు, ఇంకోటేమో ఇంకోటి అలాగా. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరైనా రాసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేను గుర్తురాట్లా, యాజ్ అన్ యాక్టర్ గుర్తురాట్లా. వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక 4 విలన్ రోల్ వేశారనుకోండి, 5వ సారి రాస్తున్నప్పుడు ఈ మధ్య రాసిన ఉన్న విలన్లు ఎవరు అంటే 4 విలన్లు గుర్తొస్తారు. అప్పుడు అది పెన్ మీద పేపర్ మీద పెన్ పడుతుంది. అదే ఇప్పుడు రావు రమేష్ గారు, మళ్ళీ మురళీ శర్మ గారు, ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫాదర్ రోల్స్ ఎవరెవరు ఉన్నాయంటే ఈ ఫాదర్ రోల్స్. సో నాకేమనిపిస్తుందంటే వెనక్కి వెళ్ళి కథ చూసుకునేటప్పుడు వీళ్ళు అలా అయితేనే వస్తుందేమో. నేను వచ్చేసి ఎప్పుడు మారుతూ ఉంటా, ఈరోజు మంచోడు, రేపు చెడ్డోడు, రేపు ఇంకోటి టైప్లో. సో దాంతో ఏంటంటే సినిమా ఆల్రెడీ రాసేసుకున్న తర్వాత ఒక యాక్టర్ దొరకకపోతే ఇది ఇంకెవరితో చేయించవచ్చు అని వెతికితే తప్ప నేను దొరకనేమో నేను అనుకుంటున్నా. అది నిజమో కాదు కూడా నాకు తెలియదు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ నేను మంచి సినిమాలు చేసిన, రోల్స్ చాలా బాగా చేసిన, ఎందుకంటే అప్పుడు రివ్యూస్ బాగా వస్తాయి. మీడియా మిత్రులందరూ కూడా, లేకపోతే క్రిటిక్స్ కానీ, దే డూ గివ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అలా అని ప్రేక్షకులు, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అరే ఈ రోల్ చాలా బాగా చేసాడు అని అనుకుంటారు, కానీ మళ్ళీ నన్ను ఐఎమ్ నాట్ వాడబుల్ అనమాట. అలాగా. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ అనేబుల్ టు బ్రాండ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొద్దిగా లక్ కూడా ఫేవర్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు బిగ్ బాస్, 90s కిడ్స్, కోర్ట్, మీకు అర్థం ఉంది, ఒక టప్ప ఇప్పుడు లేనే. సో ఇట్స్ అ జర్నీ. అనదర్ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే హీఈస్ అ హీరో. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శివాజీ గారు వాజ్ అ హీరో. సో ఎప్పుడైనా ఒక హీరోకి రీకాల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మనం క్యారెక్టర్ యాక్టర్స్ ఎంత ట్రై చేసినా కూడా ఇఫ్ హీ has done some heroes in the beginning, ఆడియన్స్ కానీ మేకర్స్ కానీ తన్ని ఓకే ఇప్పుడు మా జయపతి బాబు గారు ఉన్నారు. ఓకే, ఆయన అప్పుడు హీరోస్ చేసి తర్వాత విలన్లా దిగ్గానే ఒక ఆరా ఉంటుంది. సో దట్ ఆరా కెనాట్ బి, మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఒక క్యారెక్టర్ యాక్టర్కి ఆ ఆరా అనేది ఆడియన్స్ కానీ మేకర్స్ కానీ ఫిల్మ్ కానీ ఇవ్వదు. ఐ థింక్ దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ దో. అది ఉంది, ఆ ఆరా ఇవ్వదు. హీరోకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినా కూడా హీరోయిన్తో అంటే ఫాదర్ రోల్, ఇమ్మెన్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. సో టైం మెషిన్లో ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెడితే మీరు వెనక్కి వెళ్తే మీరు చేసుకునే ఖచ్చితంగా హీరో చేస్తాను. అంటే హీరోయే చేసేదాకా వెయిట్ చేస్తానేమో. బట్ దట్స్ వాట్ ఐ రియలైజ్డ్.
అది ఐ థింక్ అది కొద్దిగా ఇప్పుడు ఎందుకంటే అప్పుడే అది బ్రాండింగ్కి హెల్ప్ అవుతుంది మెయిన్లీ. మీరు అనే బ్రాండింగ్ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఆల్సో యూనో ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, శ్రీరంగారావు గారు అయితే ఆబ్వియస్లీ అప్పుడు హీఈస్ లైక్ ఎ హీరో ఓన్లీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కోటా గారు, ఇంకా ఈ ఈ ఈ జోన్లో ఆలోచించాలి మోస్ట్లీ. సరే ఒక గేమ్ ఆడదాం సరదాగా. పిక్ వన్. లైక్ ఇంజనీరింగ్ డిగ్రీయా లేదా యాక్టింగ్ డిగ్రీయా? అబ్సల్యూట్లీ యాక్టింగ్. వెన్నెల లేదా రాఖీ? One has given me the lunch in its entirety. One has given me the lift. హీరో రోల్ లేదా విలన్ రోల్? Hero, absolutely. సో మీ ఫేవరెట్ పెట్ సార్? పెట్ All యానిమల్స్? pets are my favorite. యు ఆర్ లైక్ పెట్ లవర్. Absolute. మీ ఫేవరెట్ సాంగ్ ఏది? బాలు గారు పాడిన మేజర్ సాంగ్స్ అన్ని నాకు చాలా ఫేవరెట్. వెబ్ సిరీసా మూవీయా? రోల్ ఇన్ ఈచ్. సో యూ గివ్ ఇంపార్టెన్స్ టు మనీ ఆర్ ఫేమ్? None. సార్ వన్ వర్డ్ ఆన్సర్స్. మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? చిరంజీవి గారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు. మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? వెంకటేష్. మీ ఫేవరెట్ హీరోయిన్? సౌందర్య గారు. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? The US and Vizag. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, ఎందుకు? Me and my wife, we both agree on loving our son so much. మిమ్మల్ని బాధ పెట్టే సందర్భం ఏదైనా ఉందా ఇప్పటిదాకా? మిమ్మల్ని కదిలించాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? లైక్ డిస్టర్బ్ చేయ, ఇట్లయితే నాకు నేను తొందరగా డిస్టర్బ్ అయిపోతా, లేకపోతే అంతవరకు ఐఎమ్ చిల్. నాకు కొద్దిగా పేషెన్స్ ఎక్కువే. నన్ను నిజంగా డిస్టర్బ్ చేయాలంటే చాలా క్రికెట్ పెట్టాలి. సో సార్ మీ ఫ్యాన్స్కి మీరు చెప్పాలనుకున్న ఒక మాట? అంటే మారల్గా అది ఒక మంచి పని అయితే, ఆ డ్రీమ్ మంచిదైతే ఇష్టపోతాను. మీరు ఇప్పటి వరకు ఎక్కడ ఎవరితో చెప్పండి ఒక్క సీక్రెట్ ఈరోజు క్రిస్పీ టాక్స్ విత్ కీర్తిలో మీరు చెప్పాలి. I think I learned a lot of acting from singers, especially first is Balu garu. So ఇప్పుడు యాక్టింగ్ ఫ్రమ్ సింగర్స్? exactly, that's the హౌ do you learn acting from singers అంటే ఒక గొప్ప సింగర్ ఎన్నో ఎమోషన్స్ని when they present it కదా, when you imitate them, మీరు అంత బాగా పాడనవసరం లేదు, సంగీత పరంగా మీరు పాడుతున్నారా లేదా కాదు, బట్ ఆ ఎమోషన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రెప్లికేట్ దట్ రైట్, యూ విల్ ఫీల్ సంథింగ్ ఇన్ సైడ్. దిస్ ఇస్ అ హార్ట్ ఫెల్ట్ ట్రిబ్యూట్ లాగా టు బాలు గారికిను జానకమ్మ గారికి, బోత్ ఆఫ్ దమ్ అండ్ భారతిరాజు గారు. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము. బాలుగారు దేవుడి మీద ఒక పాట, కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెకో కథ ఉంది. అది ఉంది కదా. ఆయన దేవుణ్ణి ఆల్మోస్ట్ కోప్పడుతూ ఇమీడియట్గా నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెకో కథ. సో ఆ ట్రాన్సిషన్ ఆఫ్ ఎమోషన్ ఉంది కదా. ఇప్పుడు ఇదే ఒక ఏంటది, వీణ వేణువైన సరిగమ విన్నావా, దాంట్లో ఒక రొమాన్స్ ఉంది అనేది, ఇట్స్ రొమాన్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. సో మనకి తెలియదు రొమాన్స్ ఏంటో. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించలేదు అనుకోండి, అయినా కానీ రొమాన్స్ ఏంటో తెలిపించేది నాకు ఆయన వల్లే. కరెక్ట్. సో అలాగా దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ దట్ దీస్ పీపుల్ హ్యావ్. అలా అని చెప్పి మళ్ళీ మాస్కి వెళ్తే ఒకసారి, అరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా, అది యూ కెన్ నాట్ ఇమిటేట్ అ డైలాగ్ ఆల్ ద టైమ్. బట్ బాలు గారిని ఇమిటేట్ చేస్తే ఆయన మీరు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసినట్టు, వెంకటేష్ గారిని ఇమిటేట్ చేసినట్టు, అంటే ప్రపంచం ఆల్మోస్ట్ తెలుగు తమిళ్ హిందీ ఉన్న వాళ్ళందరినీ ఇమిటేట్ చేసినట్టే. సో యూ అండర్స్టాండ్ దట్ వెరీ ఈజీలీ అనిపించింది. అంటే దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ ఇన్ యాక్టింగ్. ఇంకొక చిన్న గేమ్, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి నా రైట్ ఆన్సర్కి. సినిమా అంటే నాకు ఇష్టం లేదు, ఎస్ నేను చాలా మంచివాడిని.
ఎస్ ఐఎమ్ స్టిల్ స్వీట్ 60. ఎస్ నేను చాలా లేజీ. ఎస్ రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. నో. నాకు అన్నీ గుర్తుంటాయి, ఏది మర్చిపోను అసలు. నేను ఈరోజు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాను. నా బలం నేనే. సూర్యుడు ఈరోజు పశ్చిమాన్ని ఉదయించి నేను అసలు కాంప్రమైజ్ కాను దేనికి కూడా. ఈ ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంది. నేను తెలంగాణ యాక్సెంట్ మస్తు మాట్లాడుతా తెలుసా. అది మాత్రం నిజం తెలుసా? సార్ ఓడిపోయి నేను గెలిచాను. ఎస్ యూ విన్. సో ఫైనల్గా వాట్ నెక్స్ట్ రవి వర్మ గారు అంటే ఏం చెప్తారు? మెగాఫోన్ పట్టుకునే అవకాశం ఉందా? ఎవరికైనా స్క్రిప్ట్ రాసే అవకాశం ఉందా? వాట్ నెక్స్ట్? మెగాఫోన్ పట్టుకోవడం అంటే నేను ఒక బహుశా సీన్ని డైరెక్ట్ చేయగలుగుతానేమో, లేకపోతే ఒక క్యారెక్టర్స్ని ఆ సీన్లో ఇమర్చగలుగుతాను. ఇవన్నీ ఉన్నాయి కానీ మెగాఫోన్ పట్టుకునే ధైర్యం మాత్రం లేదు. అమ్మో, ఒక నిజంగా డైరెక్టర్లందరికీ నమస్కారం. నిజంగా ఇట్స్ అ బిగ్ జాబ్. యాక్టింగ్ ఈజ్ వే ఈజియర్, అవునండి, మచ్ ఈజియర్. అమ్మో, డైరెక్టర్ అంటే ఆ కంప్లీట్ దానికి క్యాప్టెన్ అయ్యండి, డబ్బులు మేనేజ్ చేసుకుంటూ ప్రొడ్యూసర్ ఉంటారు కానీ he's always on. I think that is more about mental clarity than the actual craft. కరెక్ట్. యాక్చువల్ క్రాఫ్ట్ ఉండాలి, బట్ దానికి మించిన మెంటల్ క్లారిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి. మార్కెట్ అదిపోయి అది చాలా దారుణమైన ప్లేస్ అది. సో అందుకే నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళంటే. సో ఎవరైనా సరే ఏ డైరెక్టర్ అయినా సరే, నువ్వు తక్కువ చేసినావు, అరే ఈడేం డైరెక్టర్, అంత సినిమా లేదు అక్కడ. డైరెక్ట్ చేసే ప్రతి ఒక్కడికి ఎంతో లెవెల్లో ఉండాలి. ఆబ్వియస్లీ క్రాఫ్ట్ లెవెల్ వేరే కాబట్టి యూ విల్ హ్యావ్ ది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అండ్ నాట్ సో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. వెరీ గుడ్ టైమ్ సార్ తో మాట్లాడుతూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. Thanks a lot. Yeah. Bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.